టాలెంట్ ఉన్న యువ క్రికెటర్లను మెరికల్లా తీర్చిదిద్దడంలోనూ వారికి వరుస అవకాశాలిచ్చి ప్రోత్సహించడంలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఎప్పుడూ ముందుంటాడు. అది టీమిండియా అయినా లేక ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ అయినా ధోని సారథ్యంలో చాలా మంది యువ క్రికెటర్లు తమ కెరియర్లో అద్భుతంగా ఎదిగారు. ముఖ్యంగా శ్రీలంక యువ పేసర్ మహేష్ పతిరాణాను ఐపీఎల్లో ధోని బాగా ప్రోత్సహించాడు. ఒక విధంగా అంతర్జాతీయ కెరియర్లో మరింత ఎదిగేలా ఇక్కడ రాటు తేల్చాడు. అయితే గత సీజన్ తర్వాత పతిరాణాను సిఎస్కే ఫ్రాంచైజీ వేలంలోకి వదిలేసింది. మినీ వేలంలో 18 కోట్లకు కోల్కతా నైట్ రైడర్స్ అతన్ని దక్కించుకుంది. దీంతో వచ్చే సీజన్ నుంచి కొత్త జట్టుకు ఆడుండడంతో చెన్నై సూపర్ కింగ్స్ కు భావోద్వేగ వీడ్కోలు పలికాడు. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశాడు. చెన్నై తనకు క్రికెట్ కంటే ఎక్కువ ఇచ్చిందని, ఎప్పటికీ ఆదరించే ఒక కుటుంబాన్ని ఇచ్చిందని పేర్కొన్నాడు. 2022 నుంచి 2025 చివరి వరకు ఎల్లో జెర్సీలో గడిపిన ప్రతి క్షణం తనను ఒక క్రికెటర్గా, వ్యక్తిగా తీర్చిదిద్దిందని పతిరాణ భావోద్వేగంగా రాసుకొచ్చాడు. చెన్నై టీంను తన ఇల్లుగా, ధోనిని తన గురువుగా చెప్పుకొచ్చాడు. ఈ అద్భుతమైన ఫ్రాంచైజీ కోసం తన చివరి సీజన్ను ఒక ప్రత్యేక జ్ఞాపకంగా ముగించాలని, 50 వికెట్ల మైల్ రాయిని చేరుకోవాలని తాను ఎప్పుడూ కోరుకున్నట్లు రాసుకొచ్చాడు. ఈ సందర్భంగా పతిరాణ తనపై ఉంచిన నమ్మకానికి ధోనికి కృతజ్ఞతలు తెలియజేశాడు. అలాగే ప్రతి విజయంలో, వైఫల్యంలో తమకు అండగా నిలిచిన ఫ్రాంచైజీకి, ప్రతి ఒక్క చెన్నై అభిమానికి థ్యాంక్స్ చెప్పాడు. గత కొన్ని సీజన్లుగా సిఎస్కే బౌలింగ్ కు వెన్నెముకగా నిలిచిన పతిరాణ 2023లో జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే గత సీజన్లో ఫామ్ కోల్పోవడం, గాయాల బారిన పడ్డంతో సిఎస్కే అతన్ని వేలానికి విడుదల చేసింది. వేలంలో ఢిల్లీ, లక్నో తీవ్రంగా పోటీపడిన చివరకు కేకేఆర్ భారీ ధరకు దక్కించుకుంది. సిఎస్కే తరపున 4 సీజన్లలో 32 మ్యాచ్లు ఆడిన పతిరాణ మొత్తం 47 వికెట్లు పడగొట్టాడు.